అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ లావెండ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము పులుసు ఉప్మా అంటాము, పులిచిపాయల పిండి అంటారు. బియ్యపు రవ్వతో చేస్తారండి. స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. చింతపండు, తర్వాత బియ్యపు రవ్వ, తాలింపు కావాల్సిన వస్తువులు ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీరా అండి. అవి వేపుకోవాలి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కారం కారం కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసి బాగా వేగనివ్వాలి. చింతపండు బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చేస్తున్నది అర్ధసేరు రవ్వ అండి. అర్ధసేరు రవ్వ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు పులిహోర అలాగే చేస్తారండి. ఇది కూడా కాకపోతే రవ్వ వేస్తారు. పులుసులోనే రవ్వను ఉడకబెడతామండి. అలా చింతపండు పులుసు పిండి తాలింపు బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత కొలుచుకొని పోసుకోవాలి. 1 రవ్వ తీసుకున్నాం అనుకోండి, 2 చింతపండు పులుసు నీళ్ళు అలా అనుకొని చింతపండు నీళ్ళని ఫిల్టర్ చేసుకొని గ్లాసులో తీసుకొని కొలుచుకోవాలండి. కొలుచుకొని పోసుకోవాలి. నీళ్ళు బాగా తెల్లాక ఉప్పు వేసేసుకోవాలి. నీళ్ళు తెల్లిన తర్వాత రవ్వ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇది జర్నీస్కి అలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉదయం చేసుకున్నాడు సాయంత్రానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. పసుపు, కొంచెం కారము, 1 స్పూన్ షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకుంటే కలరు టేస్ట్ బాగుంటుందండి. వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా తొందరగా నానిపోతుంది. అలా బాగా తెల్లనిచ్చి రవ్వ పోయంగానే కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండగట్టిపోతుంది. మళ్ళీ ఇంకో గ్లాస్ రవ్వ వేసేసి కలుపుకుంటా. అలా కలపాలండి. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉండగట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉండలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. అలా కలుపుతూ ఉండాలంటే కలర్ఫుల్గా ఉంటాయి. పసుపు, కారము, వాటి వల్ల చింతపండు పులుసు అవి బాగా దాంట్లోకి పడుతున్నాయండి. అలా క్లోజ్ చేసాక ముద్దగా వచ్చేస్తుందండి. కొంచెం కలిపాక కొంచెం చిక్కబడే టైంలో క్లోజ్ చేయాలండి. బాగా ఉడుకుతుంది. అప్పుడు అలా వచ్చేస్తుంది, పొడి పొడిగా వస్తుందండి. పులుసు ఉప్మా రెడీ అండి. ఇందులోకి పప్పొడి అద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మధ్యలో అలా మాకు పాతకాలంలో అలా ముద్దకం వెనక తిప్పి కలబెడతామండి. అంటే బాగా కలుస్తుంది, అన్నీ బాగుంటాయి, పొడి పొడిగా ఉంటుంది. కొంచెంసేపు ఆఫ్ చేశాక కొంచెంసేపు అయ్యాక తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుని చాలా టేస్టీ అండి. ఎమ్మి పులుసు ఉప్మా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఉల్లగడ్డలు, సొరకాయ, బీన్స్. మిక్సీలో వేసుకోవాల్సినవి కొబ్బరి, పుట్నాల పప్పు, పచ్చెనగపప్పు, మిరియాలు, ఆవాలు, జీరా, లైట్గా మెంతులు, పచ్చిమిర్చి. సొరకాయ, ఉల్లగడ్డ, క్యారెట్ పీల్ చేసుకొని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. బీన్స్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ ముక్కలన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి. పసుపు వేసుకోవాలి, ఉడకనివ్వాలి. ఉడికే లోపల ఒక మిక్సీ కప్పు తీసుకొని పచ్చెనగపప్పు, నానిన పచ్చెనగపప్పు, పుట్నాల పప్పు, ఆవాలు, జీరా, లైట్గా మెంతులు 2 గింజలు వేయండి, ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది. ఆవాలు 1 స్పూను, జీరా 1/2 స్పూను, పచ్చెనగపప్పు 1 స్పూను, పుట్నాల పప్పు 1/2 స్పూను అలా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కొంచెం, పచ్చిమిర్చి వచ్చి 5, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీలో మెత్తగా రన్ చేసుకోవాలి. మిరియాలు కూడా 1/2 స్పూన్ అండి. పెరుగు వేసుకొని మెత్తగా రన్ చేసేసుకోవాలి. అవి ముక్కలు ఉడికాక ఈ పెరుగు, మిక్సీలో రన్ చేసిన మొత్తం పేస్ట్ కలిపేసేసి ఉడకనివ్వాలి. ఉడకనిస్తే చిక్కగా అవుతుందండి. బాగా చిక్కగా అయ్యాక ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఎక్కువ వాటర్ పోసుకుంటే జారుగా అయిపోతుంది. కొంచెం పసుపు వేసుకుంటే ఇంకొంచెం ఎల్లోగా అవుతుంది. ఎక్కువ పసుపు కూడా వేసుకోకర్లేదు.
లైట్గా తెల్లగా ఉంటే కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. అంతా ఉడికి చిక్కబడ్డాక లాస్ట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకుని దించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి మజ్జిగ పులుసు అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్లో చాలా వరకు కర్రీస్, పచ్చళ్ళు అలా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ వాచ్ అండి. అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. అది ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకేసి తాలింపు పెట్టుకోవాలి. అంతేనండి, మజ్జిగ పులుసు రెడీ. ఎమ్మీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు 1 స్పూన్ వేస్తే కొంచెం ఆవు పిండిలాగా వాసన బాగుంటుంది. అలా వచ్చేసరికి చాలా టేస్టీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా ఫాస్ట్గా అయిపోయి బెండకాయ కర్రీ చేసుకుందామండి. బెండకాయ ఫ్రై అనొచ్చు, లేకపోతే కర్రీ అనొచ్చు, లేకపోతే తాలింపు అనొచ్చు. బెండకాయలు కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలు అంతే అండి. కొంచెం కారం, ఉప్పు, అది ధనియా పౌడరు అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి కారం, కర్రీ పౌడర్ ఏదన్నా. ఒక బాండలు తీసుకొని ఆయిల్ వేసుకొని బెండకాయలు సన్నగా ముక్కలుగా తరుక్కొని అందులో ఆనియన్స్, బెండకాయలు 2 వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ పడుతుందండి. 2 స్పూన్స్ అంటే కొంచెం బెండకాయలు ఆయిల్గా ఉండేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువ ఏం పట్టదు, ఫ్రైకి పట్టినంత. అలా కలుపుతూ ఉండాలి. బెండకాయలు లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కలుపుతూ సాల్ట్ వేసుకొని కలిపేసి కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోకపోయినా పర్లేదు, మూత పెడితే మెత్తగా అయిపోతుందండి. అలా మూత తీసేసి లైట్గా సాల్ట్ వేసేసి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. హైలోనే ఉంచుకొని కలుపుకోండి, ఆయిల్ ఉంటుంది కాబట్టి. అంత లైట్గా కొద్దిసేపు అయ్యాక 1 నిమిషం పెట్టండి మూత. ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ. అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం కుక్ అయిందనుకోండి, అప్పుడు కొబ్బరి వేసుకున్నప్పుడు కొబ్బరి, లేకపోతే ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అలా వేసుకోవచ్చు. నేను కర్రీ పౌడర్ వేసుకుంటాను. నాది కొబ్బరి పొడి ఉంది, అది వేసుకుంటానండి. దానికి కావాల్సిన కొబ్బరి, ధనియా, జీరా, మిరప్పొడి వేసుకొని వెల్లుల్లి వేసుకొని రన్ చేసుకుంటా అండి. అలా వేసుకొని కలిపేసేసుకుని తర్వాత లైట్గా కారం, పిల్లలు తినలేరు అనుకుంటే పప్పు వేసుకోవచ్చు. పప్పు వేసేసి కలిపి కొంతసేపు ఉంచాలండి. ఆ ఉప్పు, కారం అన్నీ బాగా ముక్కలకు పట్టాలి. నా వాయిస్ బాగుందో లేదో తెలియదండి, కాకపోతే చెప్తూ ఉన్నాను. వీడియోస్ నచ్చాయలేదు ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అనదర్ వీడియోస్ చేయాలా, లేకపోతే స్టాప్ చేసేసేదా ఛానల్, వేస్ట్ ఈ ఛానల్ అనుకుంటున్నారా? దయచేసి కామెంట్ చేయండి. ఛానల్ ప్లీజ్ వాచ్ చేయండి. స్టఫ్డ్ మిర్చి ఉంది, కొత్తిమీర పచ్చడి ఉంది. కొత్తిమీర పచ్చడి 2 వెరైటీస్ ఉన్నాయి. అన్ని కర్రీస్ చాలా రకాలు ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ చేయండి. అట్లా బాగా కలిపేసేసాక రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెండకాయ ఫ్రై రెడీ అయ్యండి.